హలో ఫ్రెండ్స్, బిఎల్ఓ మనకి ఇచ్చిన ఎస్ఐఆర్ ఫామ్ ఆన్లైన్లో అప్డేట్ అయిందా లేదా, మన డీటెయిల్స్ ఎంటర్ చేశారా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. ముందుగా గూగుల్లోకి వెళ్ళండి, ఓటర్ ఐడి అని ఎంటర్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్ వస్తుంది, voters.eci.gov.in. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎపిక్ నంబర్ కానీ మొబైల్ నంబర్ కానీ అడుగుతుంది. మీరు ప్రీవియస్గా సైన్ అప్ కాకపోతే సైన్ అప్ అవ్వండి. ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే సైన్ అప్ అవుతుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేస్తాను. కింద రిక్వెస్ట్ ఓటీపీ అని వస్తుంది. రిక్వెస్ట్ ఓటీపీని క్లిక్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయండి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ ఎపిక్ నంబర్ ఉంటుంది కదా రీసెంట్ది, దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయండి. ఇక్కడ ఫామ్ మీకు ఈ విధంగా కనబడుతుంది. మీరు ఫామ్ ఆల్రెడీ సబ్మిట్ చేశారని ఇస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఇచ్చిన డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అవసరమైతే ఇక్కడ డౌన్లోడ్ రిసిప్ట్ అని ఉంటుంది, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళందరినీ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది. ఇక్కడ రీసెట్ బటన్ క్లిక్ చేసి తెలంగాణ అని ఎంటర్ చేసి ఇలా మీ ఇంట్లో వాళ్ళది కూడా నంబర్ ఇచ్చేసి సెర్చ్ చేయండి. వాళ్ళు అక్కడ ఏదైతే నంబర్ ఇస్తారో వాళ్ళ నంబర్ ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ చూపించకపోతే మళ్ళీ ఒకసారి అప్డేట్ చేయండి డీటెయిల్స్. ఇక్కడ సెండ్ ఓటీపీ చేసి డీటెయిల్స్ సబ్మిట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.